నమస్తే బాబాయ్. నేను మీ సందీప్. అదే వాస్తవాలు మాట్లాడుకుందాం మన ఛానల్ క్రియేట్ చేసిన కదా. నాకు వచ్చిన కళల్ని వాస్తవాలుగానే మాట్లాడుకున్నాను. నేను నచ్చిన కళ కొంచెం నాకు మార్గదర్శకంగా, కొంచెం నాకు దిక్సూచిగా, కొంచెం సరదాగా అనిపించింది. అదేంటంటే చిన్ననాటి నా స్నేహితుడు అమిత్ కుమార్. చిన్నప్పటి నుంచి నేను ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్, బీటెక్ దగ్గర విడిపోయాను. నాకు నిన్న కళలు వచ్చింది. అది ఎలా వచ్చిందంటే యాజ్ ఎ టెడ్డీగా నా కళలు వచ్చింది. వాడు ఉన్న పర్సనాలిటీకి టెడ్డీగా కరెక్ట్గా సెట్ అయింది. సో వాడు ఏం చేసిండంటే, ఏమైంది సందీప్, ప్రతిసారి నువ్వు వేసే ప్రతి అడుగులో నీకు ముళ్ళదారి తప్ప ఏ దారి కనిపించట్లేదు. నేను నీకు అండగా ఉన్నా. నీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాతో షేర్ చేసుకో. నీ ప్రాబ్లం నా ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటే. అది మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా దిక్సూచిగా ఎంత మంచిగా మాట్లాడిండంటే వాడు, నేను నీకున్నా, నేను నీ జాడలో కూడా నడుస్తా, నీకంటూ నేను నీ కష్ట సుఖాల్లో నేను కూడా పాలు పంచుకుంటాను, నాకు వీలైనంత సహాయం నేను చేస్తా అని నాకు నా ముందుండి, నా వెనుకుండి నన్ను ముందుకు సాగిస్తున్నాడు. చాలు. ఇలాంటి ఫ్రెండ్స్ నాకు దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను. కానీ ఒకటి, వాని కష్టాలు వానికి ఉన్నా కూడా, నా కష్టాలు నాకున్నా కూడా, వాని కష్టాలను బయట పెట్టకుండా నా కష్టాల గురించి నేను ఎంత చెప్పినా వాడు ఎంత మంచిగా వింటుండంటే ప్రతి ఒక్కటి. వాని కష్టాలు వానికి ఉన్నాయి, లేవనట్లేదు. దాంతోపాటు నా కష్టాలు కూడా ఉన్నాయి. అదే నా యొక్క ప్రతి కష్టం కూడా వాడు, నేనొకటి చెప్తాననుకుంటే నాకే వీడు తిరిగి చెప్తున్నాడే అని వాడు అనుకోడు. అనుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఉంటుంది, ఎవరికైనా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను దాటుకుంటూ వెళ్దామని ఇలా నేను ముందుకు మీతో షేర్ చేసుకుంటున్నా. మనిషిలోని బాధ మనిషే పడకుండా ఇతరులకు చెప్తే వాళ్ళు, అయ్యో వాడు బాధలో ఉన్నాడు, వానికి నేను కూడా కొంచెం సపోర్ట్ ఇస్తాను. మనీ సహాయంతో కాకుండా మాట సహాయంతో అయినా ముందుకు రండి ఫ్రెండ్స్. నేను కూడా ఒకప్పుడు ప్రతి ఒక్కరికి సహాయపడ్డా. ఇప్పుడు సహాయపడలేని సిచ్యువేషన్. ఇలా నా కళలోకి వచ్చేవాడు, నేను నీకున్నారా యాజ్ ఎ టెడ్డీ అంటే వాడేం చెప్పినా నేను వినాలి, నేనేం చెప్పినా వాడు వింటాడు. అదే కష్ట సుఖాలు, మంచి చెడు. ఇలా మీరు నా కళలోకి వచ్చి ప్రతి సన్నివేశాన్ని నాతో పంచుకుంటున్నందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి కళలోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా అంటే కావు. అది నిజ జీవితంలో సాల్వ్ కావాలని నా ఆలోచన. అది ఎప్పుడు అవుతాయి. ఎందుకు నేను ఈ సిచ్యువేషన్లో బతుకుతున్నా మీన్స్ ఎందుకు ఈ సిచ్యువేషన్లో నేను నడుస్తున్నా. అరే నీ బాధలు వాడు మమ్మల్ని ఎందుకు నీ బాధలు నాకు చెప్తున్నావు అనే ఆలోచన మీకు రావచ్చు. చెప్తున్నా కదా, నాకు వచ్చిన కళని మీతో షేర్ చేసుకుంటా, అంతే. మీరు నన్ను విమర్శించుకున్నా ఏమైనా పర్లేదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కళ వస్తుంది. ఆ కళ నాలాగా ధైర్యంగా చెప్పుకుందామనే ఆలోచన మీకున్నా, మీరు మన సమాజం ముందుకు రాలేకపోతున్నారేమో. కానీ నేను అలా కాదు, వద్దామని ఫిక్స్ అయిపోయాను. వస్తా. అది ఎక్కడికైనా దారి తీయండి, పర్లేదు, భరిస్తా. అమిత్, నువ్వు నాకేం చెప్పినావో నాకు అంత గుర్తులేదు, కానీ కళలో చెప్పిన వాటికైతే వాస్తవాలు చెప్పినవరా. థ్యాంక్స్ ఏ లాట్. ఐ లవ్ యూరా. మన స్నేహం, నా స్నేహితులు అందరూ ఇలానే ముందుకెళ్దాం. నాకు ఇంకొక కళ వచ్చింది, కానీ ఆ కళ అంత గుర్తులేదు. దాంతోపాటు అది చెప్పుకోదగ్గ కాదనిపిస్తుంది.
నేను చెప్పాను కదా ముందే, గుర్తున్న వాటికి వాస్తవాలు చెప్తా, ఆ వాస్తవాలను నేను ముందుకు తీసుకొస్తా. అది మంచికైనా చెడుకైనా నా ఆలోచనని, నా ప్రవర్తనని నేను ముందుకు తీసుకొస్తా. ఉంటా బాబాయ్. ఐ లవ్ యూ ఫ్రెండ్స్. ఉంటా.